హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. తను వంటకం అనే రెస్టారెంట్ గెస్ట్గా వెళ్ళాడనమాట. అయితే ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందని అయితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాడు. అయితే నిఖిల్ ప్రస్తుతంకి వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్లో యాక్ట్ చేస్తున్నాడు. ఆహాలో 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అన్నమాట. తర్వాత ఇంకో 2 వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడట నిఖిల్. ఒకటి యష్మితో చేస్తున్నాడు, ఇంకోటేమో వేరే పాపులర్ హీరోయిన్తో చేస్తున్నాడు, కానీ దాని డీటెయిల్స్ ఇంకా బయటకు అయితే రాలేదు. అయితే చిన్ని సీరియల్ ఎండ్ కాబోతుంది కదా, ఎండ్ అయ్యేలోపు అయితే నిఖిల్ ఒకసారి అయితే చిన్ని సీరియల్ యాజ్ ఏసీపీగా మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. కొంచెం పెండింగ్ వర్క్ ఉంది నిఖిల్కి అందులో. అయితే మనము ఆ నిఖిల్ చిన్ని సీరియల్లో అయితే నిఖిల్ కావ్యని వీళ్ళిద్దరిని ఆన్ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. కానీ ఫ్యాన్స్కి ఇది ఒక హ్యాపీ న్యూస్. నిఖిల్ అయితే మళ్ళొకసారి చిన్ని సీరియల్లోకి వస్తాడు. అయితే వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ నిన్న 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. వేరే లెవెల్ ఆఫీస్ ఎవ్రీ థర్స్డే వస్తుంది ఆహాలో. నిఖిల్ అయితే చాలా గ్లామరస్గా ఉన్నాడనమాట. నిఖిల్ చాలా డిగ్నిటీతోనైతే ఆఫీస్లోకి అయితే ఎంటర్ ఇస్తాడు. అందరు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఏప్రిల్ మేలో అప్రైజల్స్ ఉంటుంది కదా ఆఫీస్లో, దాని గురించి వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. కాజల్, అఖిల్, సార్థక్, శుభశ్రీ, మహేష్ విట్ట వీళ్ళంతా ఉన్నారనమాట అందులో. అయితే బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్తాడు ఏంటంటే ఈసారి ఏం అప్రైజల్స్ లేవని చెప్తారు. అయితే చెప్పేవారికి ఈ 2 ఎపిసోడ్స్లో అయిన స్టోరీ మీకు చెప్తున్నాను. అయితే వాళ్ళు చాలా షాక్ అయిపోతారు పనిచేసే వాళ్ళంతా. అయితే బ్యాంక్ మేనేజర్ ఏమన్నా ఈ అప్రైజల్ దాస్తున్నాడా అని వాళ్ళందరూ అనుకుంటారు. అయితే తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే జూనియర్స్కి ఈసారి అయితే ఏం హైక్ లేదు, కానీ సీనియర్స్కి అయితే 2% హైక్ ఉందని అయితే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు నిఖిల్ ఇది మనకు 2 ఎపిసోడ్స్లో చూపెట్టిండ్రు. అంటే వేరే లెవెల్ ఆఫీస్ ఫస్ట్ వర్షన్నే కంటిన్యూ చేశారనమాట స్టోరీ. తనైతే ఆల్రెడీ హైక్ వచ్చిన ఆఫీసర్ లాగైతే నిఖిల్ వస్తాడనమాట ఈ ఆఫీస్కి. ఇక చూడాలి ఇప్పుడు పోతా అంటే స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇంక్రీజ్ అయ్యి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని అనిపిస్తుంది. అయితే నిఖిల్ తను చాలా పాష్ లుక్, చాలా గ్లామరస్గా అయితే కనపడుతున్నాడు ఆ ఎంట్రీ సీన్లో అయితే. అయితే ఇప్పుడు గ్రాడ్యువల్గా స్టోరీ బిల్డప్ చేస్తారు. ఒకటేసారి ఫస్ట్ ఎపిసోడ్లోనే స్టోరీ అంతా రివీల్ చేయరు కదా. స్టోరీ అయితే చాలా బాగుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఆఫీస్ స్టాఫ్ని, వాళ్ళందరికీ ఎట్లా తన సంగతి చెప్తాడని అయితే, ఎట్లా ట్యాకిల్ చేస్తాడు, వాళ్ళందరిని ఎట్లా రైట్ డైరెక్షన్లోకి తీసుకెళ్తాడు అనేది అయితే వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ స్టోరీ ప్రతి థర్స్డే మనకు ఆహాలో 7 PM వస్తుంది. అయితే నిఖిల్ తను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. తను చేసే పనులన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే నిఖిల్ వంటకం అనే రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అని అయితే ఒక పోస్ట్ పెట్టాడు తను. ఇక చిన్ని సీరియల్లో నిఖిల్ కనపడుతుందంటే కానీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. తనైతే ఒక ఎపిసోడో, సింగిల్ ఎపిసోడో 2 ఎపిసోడ్లకు అయితే వస్తాడని అయితే న్యూస్ వైరల్ అవుతుంది. కావ్య అయితే చిన్ని సీరియల్తో చాలా బిజీగా ఉంది. కావ్య ప్రస్తుతం తను ఈటీవీలో ఒక సీరియల్ సైన్ చేసింది అంటున్నారు, కానీ ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. అయితే కావ్య నిఖిల్ ఇద్దరు చాలా ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి, నిఖిల్ లాస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చి టైటిల్ విన్నర్ అయ్యాడు కాబట్టి ఈసారి బిగ్ బాస్ 9లోకి కావ్యని తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం శతవిధాల ట్రై చేస్తుండ్రు. కావ్య వస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్స్, కావ్యతో పాటు తేజస్విని గౌడ, దేబ్జాని మోదక్ వీళ్ళందరినీ తీసుకొస్తే టీఆర్పీ రేటింగ్స్ ఒక లెవెల్లో ఉంటుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఎట్లయినా చేసి ఈసారి ఒక లేడీని బిగ్ బాస్ విన్నర్గా అయితే చేయాలని అనుకుంటున్నారు. అయితే వేరే లెవెల్ ఆఫీస్ అయితే చాలా బాగుంది స్టోరీ. మంచి కాన్సెప్ట్తోనైతే తీస్తున్నారు. ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ స్టోరీ అయితే. నిఖిల్ కొంచెం ఫస్ట్ వర్షన్ కొంచెం ఫ్లాప్ అయిందని అంటున్నారు. నిఖిల్ చాలా ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి డైరెక్టర్ నిఖిల్ని తీసుకొచ్చాడు.